మీకు నచ్చిన ఎన్నో 2-3 కొన్నారు. కొనుక్కున్న తర్వాత ఏం చేయాలి? తీసుకెళ్ళి యూజ్ చేయాలి. సో కొనగానే 10 నుంచి 20% ప్రొడక్ట్ మీ ఎంఆర్పీకి డిస్కౌంట్ వస్తుంది. దాన్ని రీటైల్ ప్రాఫిట్ అంటారు. రెండో ఇన్కమ్ పేరు అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఈ పేరు మర్చిపోండి. ఈ రెండో ఆదాయం ఎలా వస్తుందో తెలిస్తే బిజినెస్ ప్లాన్ మొత్తం అర్థమైంది. లేకపోతే డౌట్. ఒక్కసారి చూడండి. ఆర్ యు రెడీ? ఇంకా జర గట్టిగా. ప్రతి 30 రూపాయల కొనుగోలు మీద ఒక పాయింట్ వస్తుంది. దాన్ని పివి అని అంటారు. ఏమంటారు? పాయింట్ వాల్యూ. ఫుల్ ఫామ్ వచ్చేసి పాయింట్ వాల్యూ. దీని విలువ 18 బీవీ. ఈ బీవీని బిజినెస్ వాల్యూమ్ అని అంటారు. ఇది వాల్యూమ్, ఇది వాల్యూ. ఓకేనా? ఈ పివి ఎంత అయిందో తెలిస్తే మన లెవెల్ ఏందో తెలుస్తుంది. పొజిషన్. బీవీ ఎంత అయిందో తెలిస్తే ఆ నెలలో మనకు ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఒకసారి. ఎందుకంటే ఇది బిజినెస్ లో ఉన్నదో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి 30 రూపాయల కొనుగోలు మీద ఒక్కొక్క పాయింట్ వస్తుంది. దాన్ని పివి అని అంటారు. పాయింట్ వాల్యూ. ఒక్కొక్క పాయింట్ విలువ 18 బీవీలు. ఈ పివి అనేది దేని చూపిస్తుంది అంటే మీకు పొజిషన్ చూపిస్తుంది. బీవీ అనేది దేని చూపిస్తుంది అంటే మీకు వచ్చే ఇన్కమ్. ఓకేనా? సో ఇప్పుడు ఒక పివి దగ్గర నుంచి 599 పీవీల వరకు మన పొజిషన్ ఏది? 5%. 600 పీవీలు దాటినాయి 2399 వరకు 8% లో ఉంటుంది. ఇది మీ పొజిషన్. 2400 దగ్గర నుంచి 5499 వరకు 12% లో ఉంటుంది. ఇది మీ పొజిషన్. ఈ 12% వచ్చేంత వరకు మనల్ని డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఏమంటారు సార్? డిస్ట్రిబ్యూటర్. పైసలు కూడా పెద్ద రావు. ఏం చేయాలి సార్ ఈ టైం వర్క్ అంటే? ఎక్కువ మీటింగ్లు పెట్టాలి. ఎందుకంటే ఈ బిజినెస్ చేయాలంటే చేసిన వాళ్ళు ఎంబడి తిరగాలి. ఊళ్ళో తిరుగుతుంది. ఊళ్ళో ఈ బిజినెస్ గురించి తెలియని వాళ్ళు అందరూ ఏం చేస్తారు? తలా ఊరా ఇది చేస్తారు. మీరు అవన్నీ ఫేక్, ఇవన్నీ వేస్తారు. ఒక వారం 15 రోజులు పెళ్లిలకు, గుళ్ళకు, గోపురాలకు, వ్రతాలకు, నోములకు తిరిగిన వాళ్ళు ఆ తర్వాత నీ మైండ్ ఎట్లుంటుంది? మంచి ప్రశాంతంగా మా పంతులు, అయ్యగారు మంత్రాలు, దద్దోజనం, పులిహోర, గుడిగంట, పూజారి ఏ కనబడుతుంది. సార్ ఏ 15 రోజులు దినాలు 3 రోజులు సాగులు తిరిగినా అనుకో ఏముంటుంది దవాంట్లో పలకం సినిమా ఆడుతుంది. ఎస్ఆర్నో. కాబట్టి ఏం చేయాలన్నా మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎస్ఆర్నో. ఈ బిజినెస్ లో ముందుకోవాలంటే గెలిచిన వాళ్ళు సపోర్ట్ చేయాలి. కాబట్టి మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి రెగ్యులర్ రండి. ఏం చెప్తారు సార్ మీటింగ్ లో? మీరు అడిగినా నేను ఏం చెప్తాను. కానీ లైఫ్ అయితే మా చెప్పిందే చెప్తారంట. 10 మంది చెప్పిందే చెప్తారు, అయినా మారుతుంది నీ జీవితం. రోజు ఎక్సర్సైజ్ ఒకటే తిరిగి చేస్తారా? చేసిందే చేస్తారు. రోజు చేసిందే చేస్తేనే లైఫ్ మారుతుంది. ఈడ కూడా వచ్చిందే వస్తుంది ఎప్పుడు వచ్చినా. కాకపోతే ఓ ధైర్యం వస్తుంది. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మీరు చెప్పే ప్లాన్ వేరే ఉంటుంది. ఓ 4 రోజులు మీటింగ్ అటెండ్ అయినప్పుడు చెప్పే ప్లాన్ వేరే ఉంటుంది. అది ఒకటే తేడా. కాబట్టి మీటింగ్స్, ట్రైనింగ్స్ 12% లోపల ఎక్కువ అటెండ్ అవ్వాలి. రైట్? అలానే ప్రొడక్ట్ నాలెడ్జ్ దొరుకుతుంది, బిజినెస్ ప్లాన్ దొరుకుతుంది, ఎవరికి ఎట్లా ప్లాన్ చెప్పాలో తెలుస్తుంది, స్టూడెంట్స్కి ఎట్లా మనం డెమోన్స్ట్రేట్ చేయాలో తెలుస్తుంది, హౌస్ వైఫ్కి ఎట్లా చెప్పాలి, ఒక జాబ్ హోల్డర్కి ఎట్లా చెప్పాలి, ఇవన్నీ ట్రైనింగ్స్ ఆ మీటింగ్లలో దొరుకుతాయి. అవన్నీ నేర్చుకున్నాక యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. దెన్ కొంచెం స్పీడ్గా వచ్చు. రైట్? సో 12% తర్వాత ఎప్పుడైతే 5499కి ఒక పాయింట్ యాడ్ అయ్యి 5500 అవుతుందో అప్పుడు 16% పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తూ మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఏమంటారు సార్? బ్రాంజ్ డైరెక్టర్. ఈ బ్రాంజ్ డైరెక్టర్ అయినాక ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా అవుతారు బ్రాంజ్? అది కూడా చూడండి. ఒక 3600 రూపాయల విలువ గల వస్తువు మీరు కొన్నారు. ఎంత సార్? 3600. ఖచ్చితంగా 3600 పెట్టి కొనాలా? అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ 3600 అంటే 600 డిస్కౌంట్ వచ్చి ఆ ప్రోడక్ట్ మీకు 3000కే వస్తాయి. ఎంత సార్? 3000కి వచ్చినాయి. 30 రూపాయలకు ఒక పీవీ అని చెప్పిన. 3000కి ఎన్ని పీవీ రావాలి? 100 పీవీలు వచ్చినాయి. ఒక పీవీ విలువ ఎంత? 18 బీవీ. కాబట్టి మీ బీవీ ఎంత అయింది ఇప్పుడు? 1800 అయింది. మీరు చేసిన పీవీ ఎంత? ఇప్పుడు మనకు పీవీ తెలిసింది, బీవీ కూడా తెలిసింది. పీవీ తెలిస్తే ఏం తెలుస్తుందని చెప్పినా పీవీ 100 అయింది కాబట్టి, పీవీ తెలిసింది కాబట్టి మన లెవెల్ ఎంత? 1 నుంచి 599 మధ్యలో ఉంటుంది 100. కాబట్టి మనం ఏ పర్సెంటేజ్ ఉన్నాం? 1800లో 5% అంటే 90 రూపాయలు. ఇది మొదటి నెల ఇన్కమ్. మనం ఎవరు జాయిన్ చేయలే, మనమే కొంటే వచ్చే డబ్బే కస్టమర్ గా. నెక్స్ట్ మంత్ ఒక 4 జాయిన్ చేసినాం. ఎంత మందిని? ఖచ్చితంగా 4 జాయిన్ చేయాలా? అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 జాయిన్ చేస్తే మీరు ఒక 100 పీవీ కొన్నారు మీ పర్సనల్ గా. ఇంట్లో మీ కింద జాయిన్ అయిన 4 కూడా తలా 100 కొన్నారు. అందరూ సమానంగా కొంటారా సార్? బ్యాచిలర్ ఉంటే 1000 రూపాయలు కొంటారు, హౌస్ వైఫ్ ఉంటే 2-3 వేలు కొంటారు, ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటే 10,000 కూడా కొనవచ్చు. ఎవరు ఎట్లా కొన్నా లెక్క ఎట్లుంటుంది అంటే ఇప్పుడు 400 4 కొన్నటువంటి 100 పాయింట్ 400 నీకు యాడ్ అవుతాయి. మీరు కొన్నటువంటి 100 పీవీలు మీకు యాడ్ అవుతాయి. పోయిన నెల కొన్న 100 కూడా మళ్ళీ యాడ్ అయ్యి 600 అవుతాయి.
ఇప్పుడు ఇది మొత్తం అర్థం కాకపోయినా నేను చెప్పేది ఇప్పుడు ఒక మాట ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది. మనం జాయిన్ అయినప్పుడు మనం ప్రోడక్ట్ కొంటే కొన్ని పాయింట్ వస్తాయి కదా, అవి మనకు యాడ్ అవుతాయి. క్లియరా? మనం కొంటే వచ్చిన పాయింట్ మనకు యాడ్ అవుతాయి. క్లియర్ కదా? మన కింద ఇగో ఈ ముగ్గురు ఆరుగురు జాయిన్ అయ్యారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ఆరుగురు నా డౌన్ లైన్ లో జాయిన్ అయ్యారు. ఆరుగురు ప్రోడక్ట్లు కొన్నారు, వాళ్ళకి కొన్ని పాయింట్లు వచ్చినాయి కదా, అవి వాళ్ళకి యాడ్ అయితే ఈ ఆరుగురు కింద ఇంకో ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారు. ఆరుగురు వాళ్ళకి యాడ్ అయితే వీళ్ళకి యాడ్ అయితే. దానివల్ల పోయిన నెల పాయింట్లు ఈ నెల పాయింట్లు మీవి మీ టీంవి కలిపి 5,500 అయినాక ఆడైతే ఉంటాయి. వెనుకకు లాస్ట్ మంత్ 100 పాయింట్ చేసినాడు 5%. ఈ మంత్ ఎంత అయింది? 600 8% వచ్చింది కదా. ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా మీరు 5% కి అది అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్. ఓన్లీ ప్రమోషన్, నో డిమోషన్. అది వెస్టీలో మాత్రమే ఉన్నటువంటి యూనిక్ అడ్వాంటేజ్. రైట్? ఎప్పటిదాకా ఆడతాయి అని చెప్పినా 5,500 కాగానే మనకి బ్రాంజ్ డైరెక్టర్ ప్రమోషన్ ఇచ్చి డైరెక్టర్ బోనస్ గా ఒక 15% ఇస్తారు. 4వ ఇన్కమ్ పేరు టీమ్ బిల్డింగ్ బోనస్ గా ఒక 3% ఇస్తారు. ఇప్పుడు మనం డైరెక్టర్ అయ్యాం, 4,00,000 వస్తుంది. ఈ కింద జాయిన్ అయిన నలుగురు కూడా బిజినెస్ ప్లాన్ సేమ్ ఉంటుందా, కొత్త ప్లాన్ ఉంటుందా? సేమ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన దగ్గర 5,000 కంప్లీట్ చేస్తే డైరెక్ట్ అవుతారా లేదా? సో మన కింద ఒకరు డైరెక్టర్ అయితే మనకు సిల్వర్ డైరెక్టర్ ప్రమోషన్ వస్తుంది. సిల్వర్ డైరెక్టర్ కాగానే 5వ ఇన్కమ్ 6వ ఇన్కమ్ వస్తుంది. మనకు 5వ ఇన్కమ్ పేరు LOB, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. 6వ దాని పేరు ట్రావెల్ ఫండ్ 3%. రైట్? ఇప్పుడు ఈ ఒక్కరు డైరెక్టర్ అయింది కాబట్టి మనం సిల్వర్ కాగానే 6 వచ్చినాయి. ఒకవేళ ఇద్దరు డైరెక్టర్ అయితే మనకి గోల్డ్ డైరెక్టర్ అంటారు. ఏమంటారు సార్? ముగ్గురు డైరెక్టర్ అయితే మనకి స్టార్ అంటారు. స్టార్ అయిన తర్వాత 7వ ఇన్కమ్ కార్ ఫండ్ వస్తుంది. ఇప్పుడు నా టీంలో వచ్చిన 17 కార్లకి ఈ కార్ ఫండే కారణం. కార్ ఫండ్ ద్వారా వచ్చినాయి. సార్ కార్ ఫండ్ వస్తే ఖచ్చితంగా కార్ కొనుక్కోవాలా? నో, నేను కార్ ఫండ్ వస్తుంది, మీ ఇష్టం వచ్చినాక వాడుకోవాలి. దేనికన్నా కొనుక్కో. ఇప్పుడు నాకు ఒకసారి ల్యాప్టాప్ లేకపోతే ల్యాప్టాప్ కొనుక్కున్నా. కొన్ని ఎక్కడ మెచ్చుకునేప్పుడు నేను చెప్పే కదా, అవి మెచ్చుకుంటాను కూడా తీసుకునేది. ఇప్పుడు నాకు మొత్తం కలిపితే 18 లక్షలు ఉన్నాయి. కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ కలిపి అలా 12 లక్షలు నేను విత్డ్రా చేస్తాను. దేనికి? ఇవి ఉన్నాయి కదా మెథడ్ తెలుసా? మెథడ్ అంటే అదే ఏమో వేరే వాళ్ళు అంటున్నా, అంతా నా పాలలే కదా. సో కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఖచ్చితంగా కంపెనీ తీసుకెళ్లి ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలని రూల్ లేదు, కార్ కొనుక్కోవాలని రూల్ లేదు. కార్ ఫండ్ రూపాయలు వస్తుంది, ట్రావెల్ ఫండ్ రూపాయలు వస్తుంది. దాన్ని మనం దేనికన్నా నాకు కార్ లేదు కాబట్టి కార్ కొనుక్కుంటాం. ఓకేనా? సో ఇప్పుడు 7th ఇన్కమ్ కార్ ఫండ్ వచ్చింది. ఒకవేళ మన కింద ఈ ముగ్గురు కాకుండా ఇంకో ముగ్గురు అంటే మొత్తం 6 డైరెక్ట్లు అయితే క్రౌన్ డైరెక్టర్ అంటారు. 8వ ఇన్కమ్ హౌస్ ఫండ్ వస్తుంది. 8 మంది డైరెక్ట్లు అయితే UCD అంటారు. 9వ ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ వస్తుంది. ఇది 9 రకాల ఆదాయం ఇస్తుంది. బిజినెస్ ప్లాన్ అర్థమైందా? కాదు, మీరు అర్థమైందని ఏదో చెప్తారంట, కానీ ఇప్పుడు మీకు అర్థమైందని మీరు అబద్ధం చెప్తున్నట్టు అర్థం. ఇది మొత్తమే అర్థం కాదు, చిన్నగా ఒక్క లైన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 9 రకాల ఆదాయాలు ఉంటాయి. ఓకే, ఇది ఒకటి. రెండోది 30 రూపాయలు ఖర్చు పెడితే మనకు పాయింట్ వస్తుంది, దాన్ని PV అంటారు. అది పెరిగే కొద్దీ మన పొజిషన్ పెరుగుతుంది, మనకు వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది. ఇంతవరకు అర్థమవుతా ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయో చెప్తానికి ఇది చెప్పినా కానీ ఈ బిజినెస్ ప్లాన్ మొత్తం మీకు అర్థం కావాలంటే ఇట్ విల్ టేక్ 6 months మినిమం. ఇంకో విషయం చెప్పనా, ఒక LOB గురించి నీకు అర్థం కావాలంటే ఈ క్లాస్ కు వారం రోజులు LOB ఎట్లా కాల్కులేట్ చేస్తారు, రైట్? కానీ ఓవరాల్ మనకు తెలియాల్సిందంటే ఈ పైసలన్నీ ఎవరివి? మన ఇంతకు ముందుకు మిడిల్ మ్యాన్ తీసుకునేది. మనకు అడవైన ప్రొడక్ట్ అంటగట్టి వాళ్ళు తీసుకొని పోయి ఏం కష్టపడకుండా ఇప్పుడు మనం వాడిన ప్రొడక్ట్, మనకు నచ్చిన ప్రొడక్ట్ మనదే వేరే వాళ్ళు చెప్పి మన డబ్బు మనం తీసుకుంటాం. అదే కాన్సెప్ట్. ఫైనల్ గా సరే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం, బాగున్నాం, ఏమన్నా కావచ్చా లేదా? ఒక 4 నెలలు ఇంటికాడ జీతం వస్తుందా బయట? ఇంటికాడ ఉంటే అసలు లేకపోతే ఇప్పుడు వెస్టీలో 4 నెలలు నేను ఇంటికాడ ఉన్నా, నెలకు 4 నుంచి 5 లక్షలు మా బిజినెస్. ఒకవేళ ఇంటికాడ ఉన్నా నా అకౌంట్ వస్తాయి, నేను లేకపోతే మా మిస్సెస్ వస్తాయి, మా మిస్సెస్ కూడా లేకపోతే అది వెస్టేజ్ అడ్వాంటేజ్. నేను జాబ్ రిజైన్ చేసినప్పుడు నా మైండ్ లో ఉన్నది ఒకటే లైన్, ఏమన్నా జరగదని జరిగినా కూడా నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది వెస్టేజ్ వల్ల, అందుకని నేను కష్టపడాలని డిసైడ్ అయ్యాను. జనాలకు అవన్నీ చెప్పలేదు, జనాలకి ఇవన్నీ చెప్పలేదు. నేను చచ్చిపోయి కూడా 10 వస్తాయని చెప్పారు, నోట్లో పోయి నాకు అవన్నీ చెప్పు, దానికి అవన్నీ అర్థం ఆ స్థాయి ఉండదు. అప్పుడు నేనేమనుకున్నానంటే కరోనాలో ఇక్కడ చిత్తాపూర్లో ఒక విలేజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం 8 గంటలు ఉంటుంది మధ్యలో చిత్తాపూర్. ఆ చిత్తాపూర్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒకటే వారంలో 7 చచ్చిపోయారు. ఒకటే వారంలో బొందకాడికి పూడ్చిపెట్టాను కూడా జేసీకి వచ్చి నొక్కిరాలి. ఆ టైంలో నేను 24 లక్షల అప్పులు ఉన్నా, నాకేమైనా జరిగితే నా పరిస్థితి అనుకున్నప్పుడు నాకు దీని వాల్యూ అర్థమయ్యి అప్పుడు పని చేయడం మొదలు పెట్టండి. మంచిగా ఏమి లేదు సార్, నేను నా దగ్గరికి ఎవరైనా ప్లాన్ ఇంటర్కి వస్తే వాడు ఒకటి జాయిన్ అన్న కావాలి, లేకపోతే వెస్టీజ్ గొప్ప ఒప్పుకోవాలని పోవాలి.
ఫేక్ అంటే మాత్రం అన్నీ గురించి పద్ధతి పక్క ఒప్పుకొని తీరాలి. అది చెప్పిన తర్వాత అన్న ఇక లేకపోతే వదిలిపెట్టి అట్లా పనిచేసింది ఏంటంటే ఇది మంచిది, నా లైఫ్ మారుస్తుందని నేను బిలీవ్ చేసిన కాబట్టి జనాలు ఒప్పుకోవాలి, వాళ్ళందరూ రావాలని నేను అనుకోను. నా దగ్గర వచ్చిన మాత్రం ఫేక్ కాదు, నేను చేస్తాను చేయడం నాకు అవసరం లేదు, నేను ఇష్టం చేయలేకపోతుంది జెన్యున్ ఫేక్ అని అడుగుకుంటూ వచ్చాను. కాబట్టి మిమ్మల్ని కూడా నిలబడండి. 1 సంవత్సరం మనది ఎప్పుడు ఏమంటారు పైసలు పర్మనెంట్ కాదు, అది వచ్చి మనం కోట్లు లక్షలు తీసుకుపోయినా మరొకలే వీకాల్సిందే. కాబట్టి మనకి గెలిచి చచ్చిపోతే అట్లీస్ట్ మీ కుటుంబంలో మీ నాయనన్నా ఎస్ మావాడు కొంచెం అని చెప్పి చెప్పుకోవాలి. మా నాన్న పువ్వులే చెప్పుకున్నాడు మావాడికి దీపాలు పైసలు వస్తాయన్నారు. ఇంతకుముందు నన్ను పైసలు అడుగుకుంటున్నాడు బాగా, నువ్వు పైసలు అడుగుతున్నాడు ఫోన్ చేసి 50,000 20,000 10,000 ఇవ్వచ్చా లేదా? అవరా ఏం లేదు, అప్పులు లేదు ఇప్పు లేదు, అప్పు ప్రెస్టీజ్ లో డబ్బు సంపాదించే మార్గం మాత్రమే చెప్తాం. మీరు అప్పటికి సాయ పైసలు కూడా చేయండి. అదే చేపలు పెట్టొద్దు, పట్టియడం నేర్పించాలి. అది నేర్పిస్తుంది. నా దగ్గర చాలా శక్తి ఇచ్చింది భగవంతుడు. నాతో పాటు మాతో పాటు రండి. మిమ్మల్ని తీసుకొచ్చిన ఏ లీడర్ అయితే వచ్చిండో నా టీము నీ టీం నాకు ఎక్కడ లేదు సార్. నేను మీకు పాత లీడర్ కూడా చెప్తున్నా, ఈ టీం రండి, నా టీం రండి, వేరే టీం నా మీటింగ్ రావద్దు లేదు. ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో అన్ని రకాల టీంలకు నా వైపు నుంచి ఎంతో కొంత వాయిస్ వెళ్తుంది. వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు సార్ నేను యూట్యూబ్లో చూసిన, మిమ్మల్ని లీడర్ చూసిన, ఆడ చూసిన మీటింగ్లకి. ఆంధ్రప్రదేశ్ మీటింగ్ పెడితే ఇక్కడ విజయవాడ నుంచి వస్తారు, కర్నూలు, విజయవాడ నుంచి కర్నూలు దాదాపు 300-400 కిలోమీటర్లు. అది జస్ట్ నేను స్టార్టింగ్ నుంచి వెస్ట్ చేయాలి పరమ పవిత్రమైనటువంటి యజ్ఞం. నా టీమే ఉండాలి, నాకే పైసలు రావాలి, నేనే కొడుకు కావాలి, అవతల కిందికి కావాలని కోరుకోవాలి. చేసేదే యజ్ఞం అయినప్పుడు మంచి కోరుకోవాలి. ఎస్ఆర్ నో? నా మీటింగ్ అని పోస్టర్ పెట్టగానే కింద కూర్చుంటాను కూడా వెనక ఆడుకుంటూ వచ్చి కూర్చోనంటే అది నా గొప్పతనం కాదు, భగవంతుడు నాకు ఇచ్చిన వరం అనుకోవాలి. ఎస్ఆర్ నో? ఏ టీం నువ్వు నా టీంకి ఎందుకు వచ్చినావు లేకపోతే నీ అంత బేకార్గా ఉంటుంది బయట జరుగుతుంది. సో నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను, మీరు ఏడికన్నా దారి మీకు కూర్చునే ఓపుకుందా? ఏ మీటింగ్ కదా నా టీం రావాలి, నా టీం కాడికే పెట్టాలి? నో. రండి, నిలబడండి, అందరం కలిసి వెళ్తాం. గెలిచిన తర్వాత చచ్చిపోవాలి, గుర్తుపెట్టుకోండి. సావు కూడా రావద్దు మనం. ఒకవేళ సంకల్పం గట్టిగా ఉంటే సావు గర్వకాడికి వచ్చి ఆలోచిస్తుందంట. ఈ సంకల్పం చాలా గట్టిగా ఉంది, ఇప్పుడు తీసుకపోతే సంకల్పం వేస్ట్ అయిపోతుందని గెలిచినాక పోలిస్తాను. కేసీఆర్ అన్నారు కదా, నేను దావన్లు రావాలి, తెలంగాణ రాళ్ళు రావాలి, అట్లా ఫిక్స్ కావాలి. అవుదామా? ఎవరి కోసం? ఎవరి కోసం? నా కోసం. ఎవరి కోసం? సో ఎప్పుడైనా మనం మనల్ని ఛాంపియన్ గా ఊహించుకోవాలి. ఎవరు ఎవరు? హూ ఆర్ యు? ఛాంపియన్. గట్టిగా హూ ఆర్ యు? ఛాంపియన్. హూ ఆర్ యు? ఛాంపియన్. నీకు నువ్వే జనాలకు చెప్పు నేను ఛాంపియన్ అని. మనం అనుకోవాలి. అయితే ఏంటంటే ఏ సార్ బాగా మాట్లాడొస్తుంది, జోకులు వేస్తాడు, ఎట్లాంటి ఉన్నాయి ఇట్లాంటి కాబట్టి వస్తాయి. అది తప్పు. నా యాంగిల్లో నాకు భగవంతుడు ఈ శక్తి ఇచ్చాడు, నీకు నాకంటే ఎక్కువ శక్తి ఉందో చూసుకో. బీబీ మేడం చదివింది 2వ క్లాసు, లేదా 4,40,000, నాది 4,60,000. ఎవరు గ్రేట్? ఏ రకం ఎవరికి? నా దగ్గర ఉంది నేను చెప్పు. నా దగ్గర ఇది ఉంది, నేను నీకు నువ్వు కుందేలు రోడ్డు మీద ఉరుకుతుంది, చేప నీళ్ళలో ఉరుకుతుంది. కుందేలు కూర్చొని నాకు నీళ్ళలో ఉరికితే రాజీ అంటే ఏమన్నట్టు నీకు భగవంతుడు ఇది ఇచ్చాడు, దానికి అది ఇచ్చాడు. నీ దగ్గర ఉన్నదాంతో పోవాలి. అంతిమంగా అందరం గెలవాలి, సక్సెస్ అవ్వాలి. గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ఎంత? 10,000 అంటే నీ జీవితం కోసం 10,000 కూడా కట్టవారా? ఎందుకట్ట అవి మొత్తం మారుతుంటే 10,000 కూడా కట్టవారా? ఎన్ని పోలేరా, ఎన్నిసార్లు తాగలే మనం అని ఓ 4-5 డైలాగులు చెప్పగానే ఈయన సాగెందుకు నాతో తీసాను మోకాలు కొడుతుంది. ₹1,00,000 ₹1,00,00,000 పక్కకు పెడితే యు ఆర్ ఇన్ లాస్. ఫస్ట్ నీ జుట్టు ఇరికింది అక్కడ, నువ్వు లాస్ అయ్యి పెట్టుబడి పెట్టినవారు. ఎస్ఆర్ నో? ₹10 జైలుకి వెళ్ళాలి, జైలు పెట్టినావంటే నువ్వు లాస్ అయినట్టు. ఎస్ఆర్ నో? ఇప్పుడు ఇంటికి పోయినావు, నీకు ఏం చెప్పారంటే సంవత్సరం లోపల నీ కారు వస్తుంది, నెలకు ₹1,00,000 వస్తుంది అని చెప్పి నువ్వు పోయినావు. ఇంటికాడ కారు వస్తుంది ఎట్లా అని చెప్పి ఆయమన్న జాబ్ చెట్టు అమ్మాయిల చెట్టు 2 కొట్టేసి రేట్లు వేసి పెట్టినావు కారు పార్కింగ్. వెయిట్ అది లేపినట్టు అని చెప్తున్నాడు. నీకు జాబ్ చెట్ల మ్యాటర్ కాదు అక్కడ, వాళ్ళు ఆ స్థాయిలో లేపాడు నీకు కారు వస్తుంది. అక్కడ కార్లు కూడా చూసినావు కాబట్టి ఆయనకి రాగా నాకెందుకు రాదు, ఆడి మనిషి నేను మనిషి అనుకుని వచ్చినావు. వచ్చి ఒక 1 మంత్ వెయిట్ చేసినావు, వస్తుందా ఆ కారు? పైసలు వస్తాయా? ఫోన్ చేస్తావు, ఏం రా నేను పైసలు కట్టి నాకు లక్షలు వస్తాయంటే ఏ కారు కూడా రాపా, ఎందుకు వస్తలేవు అంటే అట్లా రావు తమ్మి, నేను నిన్ను జాయిన్ చేసినా కదా, నువ్వు 10,000 కట్టినావు కదా, ఇంకో 2 నువ్వు కట్టియాలి, అయితే వస్తాయి. కడితే రాదా? నువ్వు పోయి ఊళ్ళో మొదలు పెట్టినావు దందా. నిన్నంటే తీసుకుపోయి 5 స్టార్ ఐటమ్ వేసి నీకు మ్యూజిక్ పెట్టింది కాబట్టి నువ్వు కట్టావు 10,000. నువ్వు ఊళ్ళో పోయి 10,000 కట్టమంటే నీకేస్తావు రిటర్న్ మ్యూజిక్. ఎస్ఆర్ పుణ్యానికి వచ్చి ఇల్లు అంటే ఉబ్బరాన్ని తట్టుకోలేక మధ్య వెళ్ళిపోతుంది. కొంతమంది నా భయానికి వస్తుంది కదా, ఏమని పాడైపోయాడు. ఎస్ఆర్
పుణ్యానికి వచ్చి కూర్చొని ఏందో తెలుసుకోమంటే జనాలు యాక్సెప్ట్ చేయనప్పుడు పోయి 10,000 కట్టమంటే పడేసి కొడతారు. ఎస్ఆర్ నో? సో ఒవ్వరు జాయిన్ కాలే నీ మాట నీ దోస్తులు కూడా. ఇప్పుడు నీ 10,000 పరిస్థితి ఏంటి? గోవిందా పోయి లేదు నీ అదృష్టం బాగుండి పోయి ఇద్దరు దొరికిరు నా చోటు జరుగుతుంది కొత్త గాలి తిరుగుతుంది ఇద్దరు దొరికిరు అలా పట్టుకున్నావు 10,000 కట్టిరు ఇద్దరు. అంటే ఇరికిన నీ జుట్టు ఇట్టిట్టాను ఉడవిక్కున్నావు నీది వెళ్ళింది. నువ్వేం చేసావు అంటే ఇద్దరు జుట్టు పట్టుకున్నావు. వీళ్ళిద్దరు ఉడవిక్కోవాలంటే ఏం చేయాలి? ఈయన ఇద్దరిని పట్టుకోవాలి. ఈయనకి ఇద్దరు దొరకలేదు అనుకో ఈయనకు గోవిందా. వీళ్ళ ఇద్దరు దొరకలేదు అనుకో ఈయనకు గోవిందా. వీళ్ళిద్దరు దొరకలేదు అనుకో నీకు గోవిందా. అంటే ఎంత దూరం పోయినా ఎవరికి ఒకరికి పంగనామాలు పక్క. దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. ఇది స్కీమ్ కాదు స్కామ్ అని చెప్పి 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బంద్ చేసింది. అది బంద్ చేయడానికి కారణం ఏంటో మీకు చూడగానే అర్థమవుతుంది. కట్టించేది కాబట్టి బంద్ చేస్తాం. ఇక్కడ పైసలు ఏమంటారు ప్రొడక్ట్ కాన్సెప్ట్ రిటర్న్ పాలసీ హెల్త్ ఈ స్టోర్లు ఏమున్నాయి 5 స్టార్ హోటల్ మీటింగ్ వసూలు చేయడం అవతల పడటం వచ్చిన వాళ్ళ ఫోటోలు చూసి కడతాం. అంటే ఈ ఇంటి పక్కన ఎంత వచ్చింది. ఇప్పుడు మీరు తలా 10,000 కడితే నాకు కుటుంబం కారు వస్తారు. మీరందరూ తలా 10,000 కడితే పోతప్పుడు కారు కొనుక్కొని పోతుంది హైదరాబాద్. ఎస్ఆర్ ఆ కారు చూపించి రేపు నుంచి ఇంకో 20 మంది జాయిన్ చెప్పచ్చు. అవునా కదా? అది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. మీకు స్టోర్లు ఆఫీసులు ప్రొడక్ట్లు ఏం కనబడాయి ఢిల్లీకి వెళ్ళి వస్తాయి సార్ మా ప్రొడక్ట్ అని చెప్తారు. ఒకవేళ ప్రొడక్ట్ కనుకుంటే ఇది మొదటి రకం మోసం. పైసలు కట్టేది మోసం. ₹1 కట్టే మోసమైనా కాదా? రూపాయి కట్టినోడు ఫీల్ అవుతుంది సార్ నేను రూపాయి కట్టాను. అదే రూపాయి 10 కోట్ల మంది కడితే 10 కోట్ల మందితో రూపాయి కట్టేయడం ఈజీగా కష్టం. ₹1 కదా 10 కోట్ల మంది కట్టారు. 10 కోట్ల మంది కట్టగా నా అకౌంట్ లో 10 కోట్లు వడగా తెల్లారి నేను కంపెనీ ఎత్తేసి నాకు లాసా లాభం? ఎంత లాభం? నీకు లాస్ ఎంత? గుర్తుకుంటా ఇట్లా గుప్పలు రూపాయి పోయింది. సోయి కూడా ఉండదు నీకు నాకు ఆ రూపాయి గురించి. కానీ మోసం జరిగింది ఎంత? స్కామ్ ఎంత? ₹1 ఎగిరేసిండు మళ్ళీ పోయి సిల్క్ బెడ్ ఓపెన్ చేసిండు. ఆడో 10 కోట్లు వస్తుంది. అట్లా మొత్తం బతికిన నోరు ఒక 4 చేస్తే సరిపోదా? ఇది దందా. దీన్ని బంద్ చేసింది గవర్నమెంట్. ఒకటే లైన్ పైసలు కడితే మోసం అంతే. ఇక్కడ ఏమన్నా చెప్పండి 10 కోట్ల రూపాయల కారు వచ్చి హెలికాప్టర్లో దిగినా కూడా పైసలు కట్టు అంటే 20 సార్లు ఆలోచించు. గట్టిగా మాట్లాడితే కట్టదు పైసలు కట్టదు. అది మనీ సర్క్యులేషన్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. దీన్నే పిరమిడ్ స్కీమ్ అంటారు, పాంజీ స్కీమ్ అని కూడా. ఇది మొదటి రకం మోసం. సేమ్ మీటింగ్ సేమ్ 5 స్టార్ హోటల్ సేమ్ కట్ట సేమ్ కాక 13,000 కట్టబడుతుంది. ఎన్ని? ఈ 13,000కి గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఏముంది? ఏదన్నా ఒక ప్రొడక్ట్ అమ్ముడు పోవటం వల్ల డబ్బులు వస్తే అది జెన్యూన్ అని రాసి కాబట్టి వీళ్ళేం పెట్టారంటే ఇక వాళ్ళు పెట్టి కాబట్టి మనం ఏదన్నా చూపెట్టాలని చెప్పి 2 చీరలు ఇస్తారు మీకు, ఒక సూట్ బట్టలు ఇస్తారు కుట్టండి, 2 బూట్లు ఇస్తారు, ఈ కాలు కొట్టి ఆ కాలు కొట్టి. ఇక్కడ కామెడీ ఏంటంటే పెళ్లి కానీ మగపోరగాలు బ్యాచులర్ కూడా చీరలు కొనుక్కోవాలి కట్టుకోవాలి. మంగళవారం నాడు ఒకటి బుధవారం నాడు ఒకటి ఇట్లా కట్టుకుంటే మార్చుకుంటే పోవాలి. ఓటు లేనప్పుడు ఇలా కట్టాలి. అవునా నేను కామెడీ చేస్తున్నాను. ఎంత దౌర్భాగ్యం అంటే ఆలోచించు. వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే ఒక ప్రొడక్ట్ అనేది కస్టమర్ ఇష్టానుసారం కొనుక్కొని బయట కొనేదాని వల్ల ఇక్కడ కొనుక్కొని హెల్త్ బాగుంది అనిపించి వేరే వాళ్ళకి ప్రిఫర్ చేస్తే వచ్చే డబ్బు డైరెక్ట్ సెల్లింగ్ డబ్బు. వీడు సీరియల్ జాకెట్ అమ్ముతున్నాడు, దాని కూడా ప్రొడక్టే. ఈ ప్రొడక్ట్ 3 సంట్రింగ్ పని చేస్తారని కూడా సూట్ వేసుకోవాలి, బర్రెల కాస్తున్నాడు కూడా బూట్లు వేసుకోవాలి, బురదలు దిగుతాను కూడా. అవసరం ఉన్నా ఇంగ్లీష్లో చాలా వచ్చినాయి కొన్ని. ఉప్పు చింతపండు ఆవకాయ అలవేలుగడ్డ ఒకటి ముక్కు పుడక ఒకటి ఇస్త్రీ పెట్టే ఒకటి సీలింగ్ ఫ్యాన్. కాన్సెప్ట్ ఒకటే, అవసరం లేకుండా కొనుక్కోవాలి. ఇంత పెట్టి కొనాలి. ఇంత పెట్టి కొనమంటే ఫేక్. అవసరం లేని ప్రొడక్ట్ ఇంత పెట్టి కొను అంటే ఫేక్. ఇది చైన్ సిస్టమ్ అంటే ఏమంటారు? నువ్వు కొనాలి, ఇంకో 2 తోటి కొనాలి. అవే ప్రొడక్ట్ కొత్త ఏరియా అదే కిట్టు. ఎందుకు కొనాలి సార్? నాకు పని లేదు అంటే పైసలు కావాలో అవుతారు, జీవితం మారాలో అవుతా అనాలి సార్ అంటే చీరలు కట్టుకోవాలి. ఇది కూడా నేను హైదరాబాద్ స్టోర్ కదా ఢిల్లీకి వెళ్ళి వస్తే సార్ మన ప్రొడక్ట్ అని చెప్తాను. ఢిల్లీలో ఉంటుంది సార్ మన కంపెనీ. ఎందుకు సార్ ₹100 ఎందుకు పెట్టంటే పుసుకున్న లేపితే దొరకదు కదా. అర్థమవుతుందా? ఇది ఫేక్ కంపెనీల సినిమా. 2 లైన్ డైరెక్ట్ సేల్ లో సక్సెస్ అవడం పక్కన పెట్టి మీరు పనిచేసే అవుతారు. మోసపోయే ఛాన్స్ లేదు. మోసపోకుండా ఉండాలంటే 2 మైళ్ళు పెట్టుకోండి. నెంబర్ 1 పైసలు కడితే మోసం. పైసా కట్టమన్నా మోసం. పైసా రూపాయి కాదు లక్ష కాదు, పైసా కట్టమన్నా మోసం. ఎందుకు కట్టమంటూ ఆలోచించు. మనం అనుకోవడం అంటే ఇక్కడ ఊరి పేరు చెప్పాను కానీ ఈ దగ్గర ఊళ్ళోనే ఒక చిన్న స్కీమ్ ఒక 10 years బ్యాక్ వాళ్ళు ఏమిటి అంటే అన్న 600 కట్టు, సంవత్సరం తర్వాత నీకు డ్రా తీస్తారు, స్కూటీ వెళ్తాను చెప్పి. ఏం వెళ్తుంది? ఇప్పుడు నాసుడు ఏమనుకున్నాడు? పోతే 600 అనుకోని 600 కట్టారు. అట్లా 1,00,000 మంది కట్టారు. ఎంతమంది? 600 లక్ష మంది కట్టి అయితే
6 కోట్లు. ఎన్ని? 6 కోట్లు. డ్రా తీసారు, స్కూటీ వెళ్ళింది. ఎంత కాస్ట్ స్కూటీ? 3 లక్షలు వేసుకో. ఈ స్కూటీ అనుకుందాం, 3 లక్షలు కాస్ట్ అనుకుందాం. ఇప్పుడు 6 కోట్ల రూపాయలు 3 లక్షలు ఖర్చు పెట్టి స్కూటీ ఇచ్చిండు. ఆ స్కూటీ ఇగో మా అన్నకి వెళ్ళింది. మా అన్న ఎట్లుంటుంది ఆయన ఇస్మత్ బట్టలు మొత్తం చెప్తాడు, బర్ర బొద్దుముఖం ఫుల్ కావద్దు. 600కే స్కూటీ వచ్చింది కాబట్టి ఇక్కడ 6 కోట్ల రూపాయలు వచ్చిన పరిస్థితి ఏంటి? 600 రూపాయలు ఓడిపోయిన బాధపడతా ఏముందా 3 వీక్గా ఉంటుంది. అసలు గుర్తే ఉన్న 600 పెట్టారు తర్వాత. ఎస్ఆర్ ఇవి ఈ చౌటుప్పల్ ఏరియా చుట్టుపక్కల బాగా ఫేమస్. మీరు కావాలంటే కలుగుతారు, గిన్నెలు ఉంటాయి, గిలాసులు ఉంటాయి. అవి పెద్ద స్కామర్ తెలుగు జనాలు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందంటే నీకు అవసరం లేదు, అంటగడుతున్నారు, పైసలు వసూలు చేస్తారు కాబట్టి. ఖచ్చితంగా మోసపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, స్కామ్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది బంద్ చేశారు. ఇప్పుడు ఒకసారి వేస్తే చూద్దాం ఛాన్స్ ఎవరు ఉన్నాయి మోసపోవడానికి. దీన్ని చైన్ సిస్టమ్ అంటారు సార్. అవసరమైన కూడా అంతకంటే కానీ చైన్ సిస్టమ్ అంటారు. అందులో చాలా ఉన్నాయి. ప్రెస్టీజ్ ఒకసారి చూడండి. మిమ్మల్ని జాయిన్ అవ్వమని అడిగారు, ఎంత కట్టమన్నారు సార్? సార్ మీరు అందరూ మాట్లాడాలి, పుణ్యానికి జాయిన్ అవ్వమన్నారు. పైసలు ఏం కట్టాయి కాబట్టి ఇక్కడ లాస్ ఏమి లేదు, మోసం జరగదు. జాయినింగ్ లో మోసం జరగదు. ఇక్కడ దాకా జాయిన్ అయిన కానీ కొరిగింది ఫస్ట్. అంటే నువ్వు జాయిన్ అయితేనే ఏమంటారు కడితేనే జాయిన్ అయినట్టు కాబట్టి జాయినింగ్ అంటేనే లాస్. ఎస్ఆర్ నో? ఇక్కడ జాయినింగ్ లో లాస్ ఏమి. తర్వాత ఏం చేయమన్నారు? ప్రోడక్ట్ పర్చేజ్ చేయమన్నారు. మీరు ఒక ఆయిల్ క్యాన్, ఒక సబ్బు కొన్నారు. మీ దగ్గర తక్కువ డబ్బు ఉందో, లేకపోతే 100 రూపాయలతో సబ్బు, ఒక పేస్ట్ కొన్నారు 100 రూపీస్ తో. నీకు అవసరమైంది కొన్నావా? కంపెనీకి నచ్చింది నీకు అంట కట్టిందా? నీకు అవసరమైంది. బయట కొంచెం హెల్త్ బాగాలేని ప్రోడక్ట్ ఉన్నాయని చెప్పారు కదా, ఇది బాగుంటాయని చెప్పారు. ఎప్పుడు ఉంటుందో చూద్దాం అనుకో, నీకు కావాల్సిన టెస్ట్ చేస్తారు, కొనుక్కున్నావు. ఎస్ఆర్ లాస్ట్ ఏమైనా వచ్చిందా? లేదు. ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి? గుంత తీసి పాటిస్తారు. ఇట్లా బండ ఉంటుంది కదా, బండ తీసి తిన్నామా లేక గుంత తీయాలి, లోపడి పెట్టి అలా పూలు గిట్ట పాతి పెట్టి ఆడాలి. మరి నేను ఇంతగానో మొత్తుకుంటున్నప్పుడు గొంతు దగ్గర బయటికి పెట్టి చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం చేయాలి? చూసిరా మనిషి ఒరిజినల్ రాసి పెట్టుకుని తలగబడతారు, తీయరు బయటికి. అందరు బిజినెస్ కూడా అంతే. గట్టిగా ఎవడని వచ్చి ఎందుకు చెయ్యవు, మీ నాయనని కలుసుకో, మీ అమ్మని కలుసుకో అంటే అప్పటి నుంచి రేపటి నుంచి 4-5 రేట్లు ఎక్కువ పడుతుంది. అంటే ఎవరైనా వచ్చి కానాలి మనం, లేకపోతే జరగదు. తప్పట్లు కొట్టుదంటే తిట్టా అంటుంది. గంతేలా అంటే గట్టి కొట్టు, గంతేలా అంటే ఇంకా గట్టి. అంటే ఎవడో ఒకటి అల్లిస్తున్నారు ఎప్పుడు. అలాగే బయటికి రావాలి. దగ్గర ఉన్నటువంటి మొత్తం బలాన్ని పెట్టాలి. ఏడబెట్టాలంటే అవసరం. ప్రోడక్ట్ ఏం చేయాలి? యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఎలా ఉందో బయట అడగాల, నీకు తెలుస్తుంది. తెలిసింది, నీకు నచ్చలేదు, కంపెనీ రిటర్న్ పాలసీ ప్రకారం రిటర్న్ చేసినావు, లాస్ ఏమైనా వస్తుందా? లేదు. ప్రోడక్ట్ చాలా బాగుంది సార్, నీకు నచ్చింది, కానీ ఊరి చెప్పబుద్ధి అయితే లేదు, సిగ్గేసి పడైతుంది. అంతేకాని బయటకు వెళ్తున్నావు, మనం లోపలికి పోతున్నాం, ఎక్కడ వస్తలేదు, చెప్పబుద్ధి అయితే లేదు. ప్రోడక్ట్ అయితే వాడుతున్నావు, సంవత్సరం దాకా వాడినావు, 2 ఏళ్ళు వాడినావు, 5-6 ఏళ్ళు వాడుతున్నావు, ఎవరు చెప్పలే, లాస్ ఏమైనా వస్తుందా? ఈ 10 ఏళ్ళు గట్టి కాడ సిగ్గైతే ఏమవుతుంది? 10 ఏళ్ళు కొరుకుతాయి. ఎందుకంటే ఈడ నువ్వు మునిగినావు, ఒక్కనన్నా ఈడ నువ్వు మునగలే, ఎవరిని ముంచాల్సిన అవసరం. 10 సంవత్సరాలు నువ్వు కస్టమర్ నుండి ప్రోడక్ట్ వాడుకున్న నష్టం రానటువంటి ఇండస్ట్రీ పేరు. సో నువ్వు వాడుకున్నావు, ఒక 100 మందికి చెప్పినావు, ఎవరు చెప్పుకోదు కూడా అసలు లేదు. ఒకవేళ చెప్పినావు, ఎవరు చెప్తారు సార్? ఫస్ట్ ఎవరికి చెప్తారు? ఎవరికి చెప్తారు? మా దోస్త్ మాత్రం ఇట్లా షిఫ్ట్ చేసి వస్తారు. అదే ఏం చెప్తారు ఏంటది? మల్లిగాడు అయితే నాకు కాను, మల్లిగాడు రాను, జాగ్రత్త. వాళ్ళు ఎవరు రారు. పొద్దుగా ఏమంటే మామ నీకేమన్నా ఆపద వస్తే నాకు ఫోన్ చేయరా, గుండెకాయ ఇస్తా అంటాడు. గుండెకాయలు ఇస్తారు కానీ నువ్వు సంవత్సరం నిండా ఆధార్ కార్డు ఇవ్వడు. ఈ విషయం మన తెలియకపోయి 100 మందికి చెప్పినాం అట్లని చెప్పుకొని ఒక్కరు కూడా జాయిన్ కాలే. నష్టం ఏమైనా వస్తుంది? Is there any loss? No. 100% no. ఫ్యూచర్ లో నష్టం వచ్చే ఛాన్స్ ఏమన్నా? ఫేక్ అయితే పాసిబుల్. అంటే మనం చూసింది ఇది కాదు, వీటికి అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మొత్తం వాళ్ళ కార్లు, బిల్డింగ్లు అన్ని కనబడుతుంది. మనం ఏం చూస్తాం? ఫస్ట్ జర కష్టపడేది చూస్తామా, ఈజీగా వచ్చేది చూస్తామా? వారం వారం పడాలి అకౌంట్లో, కారం కారం పెట్టుకొచ్చే సబ్పార్ట్. కానీ be careful, be very careful. Direct selling industry is going to the future of India. భారతదేశంలో ఒక రెవల్యూషన్ రాబోతున్న ఇండస్ట్రీ. ఒకప్పుడు ఓన్లీ లేడీస్ మాత్రమే చేసే ఈ బిజినెస్ లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మారేసి వస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ జాబ్ రిజైన్ చేసి పనిచేస్తున్నారు. కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్. ఇంకా ఐఏఎస్ కంటే పెద్దోళ్ళు మనం కాదు, అవునా కదా? కాబట్టి ఐఏఎస్ వచ్చింది కాబట్టి మనం రమ్మని చెప్పలే, ఇందాక నేను చెప్పినంత విధి రమ్మని చెప్పి. అయితే ఇక్కడ కూడా జరిగేటటువంటి ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, మా వాళ్ళు నేను ఎన్ని మీటింగ్లో చెప్పినా బిజినెస్ ఏంటో చెప్పండి.
డోంట్ డిస్కస్ దమ్ విత్ ద ప్రొడక్ట్. ఇది బాగుంది, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, వాటి నువ్వు ప్రోడక్ట్ బాగుందన్నసేపు వాళ్ళకి ఏమవుతుందంటే అమ్ముతానికి వచ్చింది. నేనేమంటున్నాను, ప్రోడక్ట్ వాళ్ళంతా వాళ్ళు కాన్సెప్ట్ నచ్చి కొనుక్కోవాలి. రిటర్న్ పాలసీ రాసింది కాబట్టి ప్రోడక్ట్ చాలా బాగుంటుందని బిలీవ్ చేసి వాళ్ళు కొనుక్కోవాలి. ఎస్ ఆర్ నో? నేను ఇప్పుడు నూనె బాగుందని చెప్తే నూనె కొంటావు, మిగతా బాగా బేకారనంట కాదు కదా. సో మీకు కూడా ఏం చెప్తున్నాను, డైరెక్షన్ ఇన్వెస్ట్మెంట్ డబ్బు రావాలంటే ఒక 1 year పాటు ఈ సిస్టంలో నిలబడింది. నేను ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ ఫార్మా సేల్స్ మేనేజర్ ఫర్ 11 years. 11 సంవత్సరాలు ఏపీ తెలంగాణలో సేల్స్ మేనేజర్గా పనిచేసి మార్కెటింగ్. ఇది నడపవచ్చు అనుకున్నా స్టార్టింగ్లో, పోయినా 4-5 దగ్గరికి ముక్కు వలిగింది, మూసుకొని పని చేసుకున్నా ఇంత కార్యక్రమాలు. ఈ బిజినెస్లో వీ హ్యావ్ టు లెర్న్ ఏంటిది, ఏం బిజినెస్ అని చెప్పి తెలుసుకుని మేడం అమెజాన్ టీమ్ మేనేజర్ మేడం అమెజాన్ కంపెనీలో ఒక మంచి పొజిషన్. వాట్ వాజ్ ద సాలరీ? ₹1,00,000 జీతం. ఇప్పుడు ఇంత ఉపరానికి ₹1,00,000 సాలరీ ఉన్నాము కూర్చోండి. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి కేవలం మేడం టీం కూడా లేదు. 3 రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు, మీరు ఎక్కడ వెళ్తున్నారు చెప్పండి. నేను మాట చెప్పినప్పుడు మేడం ఈ బిజినెస్ లో మనం నేర్చుకోవాలి, మన దగ్గరికి ఏది రాదు, ఇంత పెద్ద ₹1,00,000 సాలరీ ఉండి మీరు అమెజాన్ లో టీమ్ మేనేజర్ అయినా కూడా ఇందులో సక్సెస్. నేను ఐఏఎస్ ఆఫీసర్ని, కలెక్టర్ని, ఇంత చిన్నకాతో పోస్ట్ కూడా నేనే పెడతా అంటే మూతి కాదు. ఏ బిజినెస్ లోనైనా దానికి తగ్గట్టు మనం మౌడల్ అయితేనే వర్క్ అవుతుంది. ఆ మేడం కానీ క్లియర్ గా అర్థమై నా ఎప్పుడు వచ్చి మీటింగ్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పినాక మీకందరికీ ఏం చెప్తున్నా అంటే ₹1,00,000 సాలరీ కూడా వదిలేసింది మేడం ఆల్రెడీ. రిజైన్ దట్ జాబ్. ఆ జాబ్ వదిలేసిన కంప్లీట్ గా పక్కన పెట్టి ఇప్పుడు ఇక్కడ వస్తున్నారంటే ₹1,00,000 సాలరీ వర్సెస్ జీరో వెస్టేజ్. జీరో వెస్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నానని మీరు ఆలోచించండి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన విషయం ఆ మేడం కూడా చెప్తుంది. ఇది కంప్లీట్ గా మనం లర్న్ చేసి మనం నిలబడాల్సినటువంటి వ్యవస్థ. ఆ మేడం కూడా పొద్దున్న వేస్తే నెగిటివ్స్ వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా రావట్లేదు. సరిపూర్ కాగజ్ గారు మేడం మహారాష్ట్ర బాగా దగ్గరలో ఉంటారు, వాళ్ళ చుట్టాలు మొత్తం మహారాష్ట్రలో ఉన్నారు. టీమ్ మేనేజర్స్ ఒక మంచి మంచి టీం ఉంది వాళ్ళ కింద. ఎమ్మటే మేడం చెప్పాలి జాయిన్ కావాలా లేదా, ₹1,00,000 జీతం వచ్చినా కూడా చేస్తున్నట్టు రావాలా లేదా, వస్తారా? నేను అందుకే మేడం ఏమంటే మేడం ఫస్ట్ వీ నీడ్ టు కరెక్ట్ అవసరం. మనం స్టాండర్డ్ అయిన తర్వాత వాళ్ళకి ఏం కనవాలంటే వెస్టేజ్ పిచ్చేవాటి నీకు అన్నది. అప్పటి నుంచి నీ ఒరిజినల్ సినిమా స్టార్ట్ అయ్యింది. మనం సగం ఇల్లా సగం వల్ల పెట్టుకుంటూ పోయి వస్తూ రాదు అన్నట్టు ఉంటే రాదు. ఎస్ఆర్ను కాబట్టి ఏదాన్ని ఏది చేయాలన్నా కూడా మన మైండ్ ఫస్ట్ ఆఫ్ బిజినెస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ఓవరాల్ కాన్సెప్ట్ లో మీకు ఎక్కడైనా ఒక ఆవగిందంత లోపం కనబడితే నాకు చెప్పండి, మాన్యత. ఇప్పుడు మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. అంత పవర్ఫుల్ బిజినెస్ ఇది, కొంచెం టైం పడుతుంది సక్సెస్ అవుతుంది, మంచిది టైం పడుతుంది. మా గురుగారు ఒక మాట చెప్పిండు, అది నేను మీకు చెప్తా. ఇప్పుడు కరెక్ట్ కాదు మీరు చెప్పండి. ఏం చెప్పిండే సైదులు, నువ్వు ఏదన్నా ఒక వ్యవస్థలో నిలబడి డబ్బు సంపాదించడానికి ఒక పని చేస్తున్నావు, అది సమాజానికి మంచి చేసే పని. కానీ ఎవరు ఓడింటలేడు, నేను ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నాడు, తిడుతురు అందరు. నేను అయితే నువ్వు నిలబడాలి. ఎందుకు అంటే నువ్వు చేసే మంచి ఇవాళ నీకు అర్థమైంది, రేపు పొద్దున వాళ్ళకి అర్థమైంది. నువ్వు టెస్ట్ చేసినావు దీన్ని కాబట్టి నీకు అర్థం. నువ్వు ఈ రోజు తాగినావు, తేనె ఉంది నీ చేతిలో, నువ్వు తాగినావు, ఆ టేస్ట్ నీకు అర్థమైంది, యూఆర్ హ్యాపీ, అని బాగుంది అని నువ్వు అంటున్నావు. వాళ్ళు తాగలే, వాళ్ళు ఇప్పుడు నేను తిడతారు గదేం తాగుతున్నారా, అది వేస్ట్ బేకారు అని. వాళ్ళు తాగినాక దీని టేస్ట్ వాళ్ళకు అప్పటిదాకా నువ్వు వెయిట్ చేయి అంతని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేని తీరే మంచిది నువ్వు లేదు. ఎందుకంటే నువ్వు తీసుకున్నావు దాని కాబట్టి యూ నో ద టేస్ట్. ఇంకో బిజినెస్ ఉంది, ఇంకో వ్యవస్థలో నువ్వు నిలబడ్డావు, నువ్వు చేసే చెడ్డ పనే, కానీ జనాలు అందరూ నేను యాక్సెప్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, నీకు పైసలు కూడా బాగా వస్తున్నాయంటే నువ్వు భయపడ. రేపు పొద్దుగా ఈ చెడు ఇలా నీకు తెలిసింది కదా, రేపు పొద్దుగా వాళ్ళకు కూడా ఈ చెడని తెలిసినప్పుడు నీ షాట బోరించుకో. కాబట్టి మంచి చేసే పనికి టైం పడుతుంది. జనాలు రాకపోతే వాళ్ళని తిట్టుకోవు, ఈ బేకార్ గాడు, ఈ వేస్ట్ గాడు, ఎంత చెప్పినా బోరెత్తలేడు. నో, నీకు శిగం వచ్చింది, వాళ్ళకి రాలి. మొన్నటిదాకా నీ నెత్తి మీద ఉన్న గ్రహాలు ఇప్పుడు షిఫ్ట్ అయ్యాయి అంతే. మనం కూడా పిలవగానే ఏమంటే రాలే కదా సార్, మనం ఎప్పుడు వచ్చినాం జత గ్రహాలు దొరికిపోయాక వచ్చినాం. గ్రహాలని చెడు ఏం కాదు, ఏదైనా కొంచెం నెగిటివిటీ అది దొరికిపోయాక వచ్చినాం. ఇప్పుడు మన దోస్తులు ఎప్పుడు వస్తారు, వాళ్ళకి కూడా గ్రహాలు ఉంటాయి, అవి కూడా దొరికిపోయాక జస్ట్ వెయిట్. కాకపోతే ఎప్పుడు బంద్ చేయాలి మనం చేసే పని అంటే గుండె మీద చేసుకుని ఒక మాట అనుకోవాలి, నేను చేసే పని వల్ల సమాజానికి జరిగేది మంచి చెడు మనం అనుకోవాలని చెప్తున్నాం. ప్రతి సెకండ్ నీకు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న ఈ లేడీస్ అందరూ 30 మంది, నేను పోయి చెప్పిన అందరూ ఒకసారి కూర్చోబెట్టి నన్ను అందరూ ఇట్లు వేస్ట్ అందరూ పనికాలని సభలు అనుకున్నాను తెచ్చారు. ఈ 30 మంది తిట్టులు కాబట్టి నేను పని చేయదు, నేను టచ్ చేసుకోవాలి నా హార్ట్. నేను వీళ్ళకి చెప్పింది మంచిగా చెడా, మంచిగా చెప్పినా వాళ్ళకి అర్థం కాలే, ఇంకో 30 మంది చెప్పాలి. ఎస్ ఆర్ నో? నేను చేసేది చెడు అనిపిస్తే మాత్రం నీ హార్ట్ నీకు చెప్తుంది, లోపల సోల్ నీకు చెప్తుంది, నెక్స్ట్ సెకండ్ పని చేయి, ఏ పనైనా పర్లేదు. నువ్వు ఎంత పెద్ద ఖతర్నాక్ పని చేసి ఎన్ని కోట్లు సంపాదించినా చెడు అంటే మంచి, మంచి అయితే మాత్రం కంటిన్యూ చేయి.
కేసీఆర్ పార్టీ నేను తెలంగాణ తెస్తానని ఎమ్మడే ఓట్లు వేస్తారా వేసిరా అమ్మ తెలంగాణ, తల్లి తెలంగాణ, నవ తెలంగాణ, ఉన్న తెలంగాణ, ఊసిపోయిన తెలంగాణ వచ్చాడు పార్టీలు పెట్టింది. ఉన్నాడు ఎవరన్నా? కేసీఆర్ ఒక్కడే నమ్మిడు. ఏమన్నా కానీ తెలంగాణ వస్తుంది, నేను కూర్చుంటా కుర్చీలో నమ్మిడు, నిలబడ్డాడు, 10 ఏళ్ళు ఏడు పక్కన. నేను టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పలేను. ఒక పర్సన్ డిసైడ్ అయితే పరిస్థితి ఉంటుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు ఏం తక్కువ సార్? పైసలు తక్కువనా, ఆందాలు తక్కువనా, పేరు తక్కువనా? కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను తెచ్చుకుంటున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలని డిసైడ్ అయ్యి 3500 కిలోమీటర్లు కాళ్ళకు బొబ్బలు కడతాడు పాదయాత్ర చేస్తే జగన్ కుర్చీ చేతులు పెట్టారు. మంచోడా చెట్టోడా పక్కకు పెట్టాయి. మనం రోజు బుగ్గాలేసి మంచిగా వస్తాయి. నా పాయింట్ ఏంటంటే అవ్వాలనుకుంటూ మనం ఏం చేయాలంటే ఆ దారిలో వెళ్ళేటప్పుడు మొరిగిన దానికల్లా కుసబెట్టి సమాధానం చెప్పొద్దు. ఇది బాగుంది, బాగుంది, వాడు ఏమన్నా బాగుంది, కావాలని తెలుసుకో. షెడ్ ఏమన్నా నాకు చెప్పని చెప్పి ఏదైనా అడగండి. అది ఫేక్ అనగానే అంతే అంటావారా కాదా? ఇక అది ఇంకా జర గట్టి పెట్టాడు. ఎస్ఆర్లో నీకు ఏమేమి సర్టిఫికేట్ కావాలన్నాడు, ఏమేమి పర్మిషన్ కావాలన్నాడు, నేను ప్రొవైడ్ చేయలేకపోతే నేనే పని చేస్తాను నెక్స్ట్ మినిట్. అంత క్లారిటీగా క్లియర్గా ఉన్నాను. నా జర్నీ ఇప్పటికీ నేను ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫేక్ ఏది జెన్యూన్ ఏది అర్థం చేసుకుంటుందో నేను స్టాండ్ చాలా గట్టిగా స్టాండ్ అయ్యాను. ఎవరు జనాలు చెప్తే వినడానికి సిద్ధంగా లేనప్పుడు దోస్తులు కూడా వచ్చాడు చెప్పారు, నాకు బంద్ అవుతావు, ముఖం ఖరాబ్ అవుతుంది, రోడ్డు మీద పడతావు అని చెప్పారు. నేను ₹1,00,000 తీసుకోవడానికి ఛాన్స్ ఏముందో నేను చెప్తాను. నేను రోడ్డు మీద పడతాను ఛాన్స్ ఏముందో చెప్తాను. నేను తెలియదు కానీ మొన్న వెంకటగాడు ఇట్నే కట్టిపోయాడు. కట్టేది కాదు రా బోసిడీకి అని చెప్తే కూడా విన్నాడు. ఇప్పుడు వచ్చి నా దగ్గర మొన్న ఫోన్ చేసి అరే నన్ను కూడా వేసుకోండి కింద పేకండి కూడా రాయాలా నేను అంత గట్టిగా చెప్పలే. అంటే జనాలకు ఎట్లా చెప్పాలంటే 2 జోలు ఇట్లా బట్టి గోడ గుద్దితే తలకాయ ఇట్లా అనగా జెన్యూన్ అని చెప్పాలి. నెత్తి మీద గ్రహాలు తీసుకో అన్నప్పుడు నేను ఏం చెప్తున్నా అర్థం కాదు. ఎస్ఆర్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అవకాశం వచ్చినా ముందు ఇంటే అర్థమైంది. అవునా కదా? అట్లా ఒక 6 months నేను తెలుసుకున్నా. 6 months పని చేసిన. ఈ 6 months నేను చేసిన వర్క్ ఏంటంటే జనాలు జాయిన్ అవ్వమని అడగదు. ఎందుకు అడగదంటే వాళ్ళు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. పైసలు అవసరం ఉన్నాయి, వాళ్ళకు కష్టపడుతుంది రెడీగా. వాళ్ళకున్న డౌట్ ఏంటంటే మందిని ముంచొద్దు, నేను ముందు. ఇప్పుడు మనం ఇది మందిని ముంచేది కాదు మంచిది అని చెప్పి తెలియజెప్పాలి తప్ప జాయిన్ చేయమని అడగొద్దు అని చెప్పి డిసైడ్ అయ్యి 6 months వర్క్ చేసిన. 13,000 వచ్చినాక 30-40 మీటింగ్లు అటెండ్ అయ్యాను. ఎంఎస్ఆర్ గారు ఈజ్ మై మెంటర్, ఈ బిలాంగ్స్ టు మల్లెపల్లి. సార్కి ఇప్పుడు 13,25,000. ఆ సార్ మీటింగ్ 30-40 అటెండ్ అయిన తర్వాత మీ బిజినెస్ బాగానే ఉంది కానీ మనం చేయాలంటే మన లోపల కొన్ని మార్పులు రావాలి, ఆలోచించే విధానం మారాలి, మనం ఇచ్చే ప్రయారిటీ పెరగాలి. ఎక్కడ ప్రయారిటీ ఇస్తే అక్కడ రిజల్ట్ వస్తుంది. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేరే పనులు లేవా సార్? ఉన్నాయి. ఆ పని వదులుకొని ఇక్కడ వచ్చినా ఇప్పుడు ప్రాముఖ్యత దేనికి ఇచ్చారు? మీరు ఇచ్చింది కాబట్టి రిజల్ట్ ఇక్కడ వస్తుంది. ఓహో ఇంత మంచి బిజినెస్ ఉందని మీకు అర్థమైంది. ఆడికి పోయి బిజినెస్ ఎడరేసి ఏం తెలుస్తుంది? అట్లా నా జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మన జీవితంలో చాలా రకాల కష్టాలు వస్తాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్నపిల్లలు బాగుండదు, వైఫ్ హెల్త్ బాగుండదు, నాన్నకి హెల్త్ బాగుండదు, ఇవన్నీ వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ నా ఫోకస్ మొత్తం అట్లా పెట్టుకోవాలని డిసైడ్ అయింది. ఎంఎస్ఆర్ గారి మీటింగ్ అటెండ్ అయిన తర్వాత చాలా చిన్న స్థాయి నుంచి 600 రూపాయలు రూమ్ రెంట్ కట్టలేని పొజిషన్ నుంచి 20 లక్షల రూపాయలు నెట్ క్యాష్ టేబుల్ పెట్టి కాల్ తీసుకునే స్థాయికి వచ్చాను సార్. కష్టపడి జీరో నుంచి అలాంటి పర్సన్ యొక్క మీటింగ్లు 30-40 అటెండ్ అయినా. ఇప్పుడు హైదరాబాద్ సార్ మీటింగ్ నడుస్తుంది. సార్ నేను ప్రామిస్ చేసిన సార్ నేను మీకు వేరే రిటర్న్ రూపం ఏమి వేయలేను కానీ మీరు నాకు ఇచ్చినటువంటి బంగారం హాస్పిటల్ అవకాశాన్ని కొన్ని వేల మందికి మీరు ఇచ్చిన విధానంలోనే పంచి మీ రుణం మాత్రం ఆడికాడ తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి మాట ఇచ్చిన అదే పని చేస్తున్నాను. వేరే వచ్చి వాట్ ఈస్ దిస్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ వస్తాను. అట్లా 6 months పని చేస్తే 13,000 వచ్చినాయి సార్. నాకు ఎన్ని 13,000 వచ్చినప్పుడు నేను ఉద్యోగాన్ని మానేసాను. నా ధైర్యం వల్ల దీంట్లో క్లారిటీ ఉంది, నిజాయితీ ఉంది. ఇయ్యాలి కాకపోతే రేపైనా జనాలు దీన్ని అర్థం చేసుకుంటారు అని నమ్మి 13,000 వచ్చినప్పుడు 50,000 ఉద్యోగాన్ని డిజైన్ చేస్తే ఇప్పుడు నా జర్నీ 33 నెలలు వెస్టింగ్. ఎన్ని రోజులు? 2021 ఆగస్టు 1 నుంచి నేను ఫుల్ టైం చేస్తున్నా. 33 నెలల జర్నీలో ఇప్పుడు నా ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ 6,43,000. లాస్ట్ మంత్ నాకు వచ్చిన ఇన్కమ్ 4,60,000. నేను సంపాదించిన టోటల్ ఇన్కమ్ 71,97,000. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్న 33 నెలల సంది నువ్వు ఇంత డబ్బు సంపాదించడానికి కారణం ఏంటి? నేను కూడా జాయిన్ అయిన వెస్టీలా, నేను నిలబడలేకపోతున్నాను, అడగలే క్వశ్చన్ వేస్తారు జనాలు, ఏది పడితే అది అడుగుతున్నారు, ముందర కొనేప్పుడు చేస్తారు, మా వాళ్ళే నన్ను కించపరుస్తున్నారంటే నేను ఒక మాట అడిగిన, మీరు ఎందుకు వచ్చారు వెస్టీలోకి? వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే పైసల కోసం. నేను చెప్పిన మా అమ్మ నాయన కోసం వచ్చిన. పైసల కోసం వచ్చినప్పుడు ఎన్నో ఒకటి ఆగిపోతాడు. అమ్మ నాయన కోసం వస్తే ఎవరు అయిపోయాయి కదా. మా నాయనకి నేను పైసలు ఇవ్వకపోయాను నా దగ్గర లేవని మా ఆయన అనుకుని అడగకపోయాను. ఆయన అడిగేటట్టు చేయాలంటే నేను గెలవాలి, ఇంకో దారి అనుకోని వచ్చిన. ఇంక అప్పుడు ఎవడు వస్తే రాకుంటుంది, ఒకరు ఏమంటుంది.
అందరూ పార్టీ పెట్టి అందరూ తెలంగాణ తెలియకపోయారు, అందరూ సీఎం కాదు. కేసీఆర్ ఒక్కడే ఎందుకంటే కేసీఆర్ ఇంకేం చూసుకోలేదు, ఏమన్నా కానీ పోవాలన్నారు. 2004లో ఒక ఇంటర్వ్యూ జరిగింది కేసీఆర్ కు రజనీకాంత్ టీవీ న్యూస్ రజనీకాంత్ అడిగిన ఆయన, తెలంగాణ వస్తుందా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వచ్చిందా కొట్లాడతా. అదే ఎప్పుడు వస్తుంది? వచ్చిందా కొట్లాడతా. ఎప్పుడు వస్తుంది? వచ్చిందా కొట్లాడతా. ఇది ఆన్సర్. ఆయన మనసులో ఏముందంటే తెలంగాణ వచ్చి తీరుతుంది, ఇంకో రూలే లేదు, ఇంకో ముచ్చలేదు, ఏమన్నా కానీ అది వస్తుంది, నేను సీఎం అయితే అని చెప్పాను. తెలంగాణ వస్తుంది. ఇప్పుడు నేను కూడా అదే చెప్పినాను, సావరణ వస్తానని దీనికి మాత్రం ఇష్టం అని చెప్పిన. ఇలా గెలిచినాకనే తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. బయట ఏమన్నా నేను గెలిస్తే రూల్ అన్ని మారిపోతాయి, మారారు. తిట్టిన వాళ్ళందరూ పోగొడతారు, అప్పుడు లేఖన వాళ్ళందరూ జల్లు అంటారు నన్ను చూసి ఎస్ఆర్నో. సో ఈ వ్యవస్థ బాగుందా లేదా తెలవాలన్నా నేను గెలవాలి, జనాలన్న మాటలు మొత్తం తిరిగి పోవాలంటే నేను గెలవాలి. ఆ ఒక్క లైన్ తోటి ముందుకు వచ్చినాయి. అమ్మ నాన్నకు ఏదన్నా చేయాలి, మనం బతుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా చేయాలి, పిల్లలు కొంచెం భరోసా అయ్యారు. నేను ఎస్సీలో అడుగు పెట్టిన రోజు నా అప్పు 24 లక్షలు, 24 lakhs అప్పు కూడా అడుగుతున్నాను. ఏం చేసినా సార్ ఎంత అప్పు చేశారంటే 18 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టిన మా నాన్న కోసం. ఊళ్ళో శాలరీ వస్తుంది కాబట్టి లోన్ తీసుకొని ఇల్లు కడితే ఆ లోన్ తీసుకున్న తెల్లారి నుంచే లాక్డౌన్ వచ్చి జీతం పోయింది. 18 లక్షలు అప్పు 24 లక్షలు అయింది. ఎక్కువ తక్కువ అయింది. చాలా మనం పనిచేస్తానికి మోటివేషన్ కావాలి. 24 లక్షలకు ఇంట్రెస్ట్ ఎంత నెలకి 48,000, మోర్ దెన్ మై సాలరీ. సార్ ఇది నన్ను నడిపించింది. ఇప్పుడు 24 లక్షలు ఉన్నాయా ఊసిపోయాయి, తీసేసి 30,000 లాస్ట్ నేను కట్టిన అప్పు 30,000, అది కట్టగా 35,000 పెట్టి కొన్న అప్పు తీరిపోయింది. ఇంకా ఫ్యూచర్లో అప్పు చేయొద్దని కోరుకుంటున్నా. చెప్పలేము ఏమన్నా దేవుడు ఎట్టిస్తాం కానీ చేయకుండా ఉండాలని డిసైడ్ అయిపోయింది. కానీ అప్పు చేయడం తోటి చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. లాక్డౌన్లో ఒక 45 ఫ్రెండ్స్ నాకు కాల్ చేశారు. నేను బాయ్కాడ్ ఉన్నా, ఫోన్ చేసి లాక్డౌన్ సివియర్ లాక్డౌన్ బయటకు వెళ్ళకుండా వస్తుంది. ఫోన్ చేసి సైదులు ఏడున్నావురా, ఏం చేస్తున్నావు, హెల్త్ బాగుందా అని అడిగింది. ఆ టైంలో ఆ అడిగింది నా హెల్త్ గురించి కాదు, నేను ఒకవేళ చచ్చిపోతే అడిగిన పైసలు ఎక్కువ వస్తాయని భయం. మీరు ఇప్పుడు నవ్వుస్తుంది ఆ మాట అంటే, కానీ మీరు ఒకసారి ఆలోచించారు. ఒక పర్సన్ నీకు ఫోన్ చేసి నీ బాగోగులు అడుగుతున్నప్పుడు వాడు చేసింది నా ఆరోగ్యం కోసం కాదు, నన్ను అడుగుతుంది కాదు, వాడు ఇచ్చిన డబ్బు కోసం ఫోన్ చేసిన నీకు అర్థమైతే లోపల ఒక మేధో మనలో స్టార్ట్ అయింది. అది నేను 8 నెలలు అనుభవించాను. మోర్ దెన్ అర్థం. వాళ్ళ జీవితంలో ఈ సిచ్యువేషన్ రావద్దంటే అప్పు అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. మీకు అప్పు తీసేసిన ఈ గోల్డే కాకుండా ఇంకొంచెం గోల్డ్ తీసుకున్నా, 2 ఫ్లాట్లు కొన్నా, 14 లక్షల కారు కొన్నా. ఇప్పుడు ఇది కాదు మ్యాటర్, ఇది నాది. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏంటంటే ఇందాక మాట్లాడిన సత్యం సార్ చెక్ ఎంత? 4 లక్షలు. కారు 14 లక్షలు. సరస్వతి మేడం చెక్ ఎంత? 14 లక్షల కారు. కవిత మేడం చెక్ ఎంత? 14 లక్షల కారు. అరుంధతి మేడం చెక్ ఎంత? 2,40,000 ప్లస్ 14 లక్షల కారు. ఈ నలుగురికి 2 లక్షల పైన వస్తుంది నా టీంలో. ఇది మ్యాటర్. దీనికంటే ఎక్కువ ఇది పెద్ద. దాని తర్వాత సత్యం సార్ స్కూల్ కరస్పాండెంట్ 1,12,000 ప్లస్ 13 లక్షల కారు. శిరీష ప్రభాకర్ రెడ్డి 1,34,000 ప్లస్ 16 లక్షల కారు. తర్వాత గాయత్రి మేడం 1,07,000 ప్లస్ 13 లక్షల కారు. శిరీష మేడం 1,21,000 కారు తీసుకోవాలి మేడం. తర్వాత గణేష్ స్టూడెంట్ 1,70,000. కేదార్ సార్ ఫ్రమ్ కల్లకుర్తి 1,51,000. గణేష్కి 18 లక్షల కారు, కేదార్ సార్కు 18 లక్షల కారు ఉంది. మొత్తం ఎన్ని? 1,00,000. 1, 2, 3, 4, 5, 6 ఇవి 4. మొత్తం ఎన్ని? 10 మంది 1,00,000 పైన తీసుకుంటూ ఉన్నారు నా టీంలో. దీనికంటే ఇది ఇంపార్టెంట్. ఇది ఎక్కిస్తారు సార్. వీళ్ళెవ్వరు కూడా కోటీశ్వర బిడ్డలు కాదు, కూర్చున్నారు కదా మీరు అంతసేపటి నుంచి ఉబ్బరాన్ని భరించేటటువంటి కెపాసిటీ ఉన్న మన జీవితం నుంచి వచ్చిన కదా. అదే మొత్తం చెమట్లో బతికిలోలాగా. కాబట్టి మన భగవంతుడికి అవకాశం ఇచ్చిండు. ఈడ కూడా మిమ్మల్ని ఇంత కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే ఇంతసేపు మీరు ఇంత ఉబ్బరాన్ని భరించారంటే ఇలా సక్సెస్ కాకుండా దేవుడు కూడా ఆపలేదు. అంత కెపాసిటీ మీకు ఉందని నేను మాట్లాడడానికి బిలీవ్ చేస్తాను. నిలబడండి. వీళ్ళందరికీ నేను చెప్పిన ఒకే మాట, గెలవకుండా చచ్చిపోవద్దు, గెలవకుండా అసలే నెక్స్ట్ మినిట్ దేవుడు ఏమైనా వచ్చి అడిగినా కూడా జనాకు నేను గెలిచినట్టు వస్తుందని చెప్పాలి. అంత ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే సార్ చచ్చిపోతారు కొంతమంది, వీళ్ళు చచ్చిపోయినా ఫోన్ చేస్తారు, ఎప్పుడు తీస్తారు అని అడుగుతారు. ఒకటే చచ్చిపోయిన మంచోడా చెడ్డోడా ఏం చేసాడు ఎంత ఏం అడగరు, తీసుకోవడం ఉంచుకోవాలి. అట్లా బతుకోవచ్చు సార్. మనం మా ఎంఎస్ సార్ చెప్తారు, మాకు సైతం సార్ ఎప్పుడన్నా పుస్తకంలో నాకేమన్నా జరిగి నేను లోపల విడిచిపెట్టిపోతే 1,00,000 కళ్ళు తడవాలి. 1,00,000 కళ్ళు తడవాలంటే 50,000 మంది ఏడవాలి. 50,000 మంది ఏడవాలంటే బతుకున్నప్పుడు నువ్వేమన్నా ఒడవాలి. మోసటోడు ఎత్తు కూర్చుందా ఎందుకు వచ్చిన గింతలావై పాడని అనుకోదు. చేతులు పోటీ పడాలి. మనం మోస్తాను 100 దాకా వైకుంఠ రథాలు తొక్క తోటకూరు ఏముండదు, మోసకపోతున్నారు. అట్లా బతికి సావాలి. అదే జీవితానికి అర్థం సార్. ఏం కోట్లు లక్షలు ఏమో ఎసారు గెలవాలి. గెలిచిందంటే సమాజానికి ఎంతో కొంత రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోవాలి.
7 లక్షల రూపాయలు డొనేట్ చేస్తాను నేను నా టీం ఇప్పటిదా ఈ రోజు వరకు ఇప్పటిదాకా ఒక అబ్బాయి మన ఫోన్ వస్తుంది ఒక అబ్బాయికి వాళ్ళ పరశురామని అబ్బాయి పేరు వాళ్ళ తమ్ముని చదివించుకుంటా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయింది వాళ్ళ తమ్ముని చదివిస్తున్నాడు ఇంట్లో క్వింటాల్ బియ్యం లేవు ఒక ల్యాండ్ మా టీం అంతా ఎవ్రీ మంత్ వాళ్ళకి వచ్చిన ఆదాయం నుంచి 2% పక్కన 2% ఆ 2% పక్కన పెడితే 60-70 వేలు కలెక్ట్ అయింది ఇట్లా మేము ఇప్పటిదాకా గత 8 నెలల నుంచి డొనేట్ చేసిన అమౌంటే 7 లక్షల రూపాయలు నాకు 25 లక్షల గ్రేటా 17 కార్లు గ్రేటా వీళ్ళకి డబ్బులు రావడం గ్రేటా ఈ అన్నిటికంటే మేము నిలబడి సమాజానికి ఎంతో కొంత తోడుదాపుండడం గ్రేటా ఇప్పుడు ఎమ్మడి వచ్చేది ఏది ఇయ్యా ఇలా చేసింది అట్లా అట్లా బతకాలంటే ఒక ప్లాట్ఫామ్ దొరకాలి భగవంతుడు మనకి ఇచ్చిన ప్లాట్ఫామ్ పేరు ఇలా రూమ్ పెట్టుకుంది ఈ అబ్బాయి రూమ్ ఇగో ఈ అబ్బాయి చిన్న అబ్బాయి ఈ అబ్బాయి మనతో పడుతున్నాడు ఈ అబ్బాయి పని చేసుకుంటే నేను చదివిస్తున్నాను ఇప్పుడు అబ్బాయికి 30,000 రూపీస్ మనం ఇచ్చిన ఫ్యూచర్ లెవెల్ వచ్చినా కూడా మనం వండర్ ఉండవని చెప్పడం వల్ల వెస్ట్గా చేసుకోండి కాబట్టి కదా అమ్మ నాన్న లేనటువంటి ఒక అబ్బాయి మానసికంగా కుంగిపోతుంది నాకు ఎవరు లేదండి అట్లాంటి వాళ్ళకు ఒక 10,000 మంది టీం మనది ఎంతమంది 10,000 మంది మధ్యలో నిలబట్టి పరశురాలు ఒంటరి కాదు మేము అందరం ఉన్నామని చెప్తే చాలు ఇంకా జర డబల్ జీవితం అనుభవిస్తారు ఎస్ఆర్ ఎస్టీలో ఏముంది సార్ అంటే ఇవన్నీ ఎప్పుడు పోతే తెల్లారు జస్ట్ అండర్స్టాండ్ ద సిస్టమ్ అండ్ బీ విత్ ద సిస్టమ్ సగం ఇట్లా అడుగు పెట్టి ఇట్లా పోతుంది ఒక 365 దీక్ష తీసుకోండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాం అనుకోండి రంజాన్లో దీక్ష ఉన్నాం అనుకోండి ముస్లిమ్స్ లెక్క లేదంటే ఏసు క్రీస్తుకి ఏమన్నా మొక్కున్నాం అనుకోండి అట్లా ఒక 365 రోజులు వెస్ట్గా ఉండండి ఏ దినాలకు ఆ దినాలకు ఎవరు వస్తే అని ఏ పెళ్లి జరిగితే అని అనుకోరు మీ లైఫ్ మొత్తం సెట్ అయిపోయింది లైఫ్లో మొత్తం ఎవరికైనా ప్రూవ్ చేసుకున్నంత వరకు వేరే వాళ్ళకి కనబడదు మనకి దొరకదు ఇంటికాడ ఉంటే పిల్లలు కూడా రెస్పెక్ట్ చేశారు ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేసుకోవడానికి రెస్పెక్ట్ ఎప్పుడు ఇంట్లో ఉంటే అంటారు ఇట్లా 2-3 సార్లు బంగారం అని కథం తర్వాత బంగారం బ్యాక్ పెడతారు ఎస్ఆర్ సార్ నేను 10 సంవత్సరాలు అవుతున్నా పెళ్ళి 10 years ఎగ్జాక్ట్ దశాబ్ద కాలం అయిపోయింది ఇప్పటిదాకా నేను ఒక బ్లౌజ్ పీస్ కూడా ఏ మ్యారేజ్ చేయకుండా మిస్సెస్ మొన్న ఉత్తగానే పోత 41,200 పెట్టి రింగ్ తీసుకుపోయింది ఆ రింగ్ పెట్టేటప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తుంది నాకు ఎందుకు వస్తుంది నాకు కూడా తెలియదు వయసే కదా పెట్టేది లేనే కదా అని అనిపిస్తుంది కానీ ఒకవేళ బతుకున్న రోజు నేను బతుకున్న రోజు సర్టిఫికెట్ కూడా బంగారం పెట్టుకోవాలి అదే సార్ మా అమ్మ 1 లక్ష రూపాయలు అడిగింది బంగారం కోసం చేస్తలేదా సాయంత్రం తీసుకోపోతుంది 1 lakh rupees అవునా నేను అన్నీ చెప్పిన అమ్మ నాయన చూసుకునే చెప్పిన భార్యకి ఏం చేస్తున్నా చెప్పిన నేను సమాజంలో ఎట్లుందో చెప్తున్నా డబ్బులు ఎట్లా వస్తుందో చెప్పిన కంపెనీ ఎట్లుందో చెప్పిన ఇవన్నీ చెప్పినాక కూడా నెత్తి మీద ఏమైనా గ్రహాలు ఉంటాయి బిజినెస్లో రాలి ఇన్ని తెలిసినాక కూడా వచ్చిన ఇట్లాంటి అనుకున్నాను నేను మాత్రం తెలిసినాక రావద్దని చెప్తున్నా ప్లీజ్ అసలు రాకూడదు వస్తే మాత్రం నిలబడండి నేను ప్రాణం పెట్టి పని చేస్తాను సార్ గుర్తు మొత్తం అగిపోయి 15 కార్లు రాకపోతే ఉగాది తెల్లారి నెక్స్ట్ మినిట్ నేను బంద్ చేస్తాను కొన్ని వేల మందికి ప్రామిస్ చేస్తాను ఉగాది రోజు నైట్ 12 గంటలకు నాకు ఫోన్ చేయరు ఒకవేళ 15 కార్లు ఒక కారు తక్కువ 12 గంటల 2 నిమిషాలు నేను బంద్ చేస్తాను చెప్పి ఫోన్ చేసి చెప్పిన వీళ్ళందరికీ మీటింగ్లలో ఓపెన్ ఛాలెంజ్ 15 కార్లు రాలే 17 కార్లు వచ్చినాయి కాబట్టి 17 కార్లు అవుటర్ రింగ్ రోడ్ మీద వీడియో తీస్తామని వీడియో కూడా వచ్చింది సంవత్సరం కింద నేను చూసిన ఇప్పుడు జనాలు చూసిన నాకు పెద్ద కిక్కలేదు నేను ఎప్పుడు చూసినాయి ఇప్పుడు నేను చూసేది ఏంటంటే 85 కార్లు ఎన్ని డిసెంబర్ 2024లో 85 కార్లు వస్తాయి 50 మంది 1 లక్ష తీసుకుంటూ వస్తారు ఎట్లా వస్తారు సార్ నాకు కూడా తెలియదు వస్తారు అంతే ఇప్పుడు రాలే వీళ్ళకి పిచ్చి పట్టింది ఇప్పుడు ఒకప్పుడు నాకు పట్టింది అది వీళ్ళకి అంటించిన ఇప్పుడు వీళ్ళకి పట్టింది వీళ్ళు ఏం చేస్తారు ఇంకోళ్ళు కాదు నీకే మంచి చేస్తున్నావా చెడా మీరు కూడా అన్న నాకు కూడా నీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నా మీ ఫ్యామిలీ ఎక్కడ నా ఫ్యామిలీ లేదు సార్ వస్తే టైం పాస్ వచ్చినట్టు మాత్రం వద్దు ప్లీజ్ నేను ముందే జాయిన్ అవ్వడం వల్ల ఏం జరగదు నిలబడి సంవత్సరం పోరాడాలి మీ లైఫ్ మారకపోతే నా పేరు మార్చుకుంటాను ఆర్ యూ రెడీ డబ్బులు ఎలా వస్తాయి అనేది ఒక బిజినెస్ ప్లాన్ ఉంది మీకు ఒకవేళ కావాలంటే ఫ్యాన్లు వేసుకొని తినండి తప్పేం లేదు సార్ అయినా పర్లేదు బిజినెస్ బాగుంది ఫ్యాన్ వద్దు పప్పు దాంట్లో కూర్చోండి మళ్ళా మెల్క పెట్టినే మనం సార్ మనిషి ఎప్పుడు అన్కంఫర్ట్ ఉండదు సార్ కంఫర్ట్ జోన్ అస్సలు ఉండదు మైక్ పెట్టుకొని మాట్లాడాలంటే నాకు అది ఇష్టం ఉండదు మైక్ పని చేసి మాట్లాడాలి
ఎందుకంటే మైక్ కరెంట్ పోవచ్చు, ఇది పోదు, ఇది కరెంట్ పోదు. మాట్లాడుతుంటే ఇంక ఎక్కువ అవుతుంది. బాలకృష్ణ అంటాడు కదా, మీకు నరుకుతుంటే అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. అదంతే, మాట్లాడుతుంటే నాకు అలుపు రాదు, ఇంకా జరా రావాలట. మంచి పని చేస్తుంది. ఎస్ఆర్ ఈ 70 రూపాయలు మనకు 9 రకాల ఆదాయ రూపాయలు ఇస్తారు. ఎలా ఇస్తారు సార్ అంటే, ముందు వెస్టేజ్ బిజినెస్ చేయాలని ఏం చేయాలి? ఎంత కట్టాలి? ఫ్రీగా ఐడి తీసుకోవాలి. ఫ్రీ ఐడి ఉంది కాబట్టి రేపటి నుంచి చూద్దాం, మంగళవారం వెళ్ళగా దొరుకుదాం, దీపాలు వెళ్ళగా నరుకుదాం, చెడు రోజులు అని చెప్పి లెక్క పెట్టుకోండి. నా దోస్తు గారిని అడిగినా బిజినెస్ జాయిన్ చేయాలంటే ఆధార్ కార్డు పంపినాడు ఎమ్మటి. నా దోస్తు గారు కదా అని చెప్పి ఏ రామని ఓపెన్ చేయగానే డిలీట్ ఫర్ ఎవరి వన్ కొట్టింది, డిలీట్ అయింది. ఏ ప్రోగ్రామ్ ఉంటుంది అర్థం చేసాం అంటే, ఏ ఆగాడు, నలుగురు నా దోస్తులు ఉందా అలా చెప్పు, అలా అయితే సరే అని చెప్పి నేను ప్లాన్ చెప్పిన. ఇద్దరు కన్విన్స్ అయ్యారు, ఇద్దరు జాయిన్ అయ్యారు. ఒకటి గట్టిగా నిలబడి ఒక 70 మందిని జాయిన్ చేసుకుంటూ 11,000 రూపాయలు చెక్ వచ్చిందండి. మా మోదగారి ఈ 70 మంది కింద జాయిన్ అయ్యారు. కేసీఆర్ అంటారు చూడు, ఏమన్నా సన్యాస. ఇప్పుడు ముందే ఐడి ఇచ్చి జాయిన్ అవ్వటం వల్ల ఆయనకు వచ్చే నష్టం ఏంటి? ఏమనుకోవాలంటే, ఏమో సైదు గారికి ఎంత వస్తుంది నేను జాయిన్ అయ్యి. ఇప్పుడు ఈ 70 మంది ఎవరితో వచ్చారు? టీమ్ తోటి. ఈ టీం ఎవరిది? వీళ్ళందరూ కింద పట్టుకుని వచ్చి ఇంకేమంటుండే, సైజులు నీ చేతిలో పనే కదా, ఇట్లా అనరాదు. నేను చెప్పిన, నువ్వు ఇట్లా అయినా అది సిస్టమ్. మన దరిద్రం ఏంటంటే, రైట్ టైంలో అడుగు పెట్టడానికి ఎక్కువ జరుగుతున్నాం. మునిగే ఉందనుకో, అందరికంటే ముందు మనమే వస్తాం. నేనేమంటారు అంటే, ఇలా మీకు ముంచేది ఏమైనా కనబడితే నాకు లేదు అంటే యూ టేక్ ఇమీడియట్ డెసిషన్. తర్వాత వచ్చే టీం మీకు కింద ఉంటుంది. ఓకేనా? సో ఐడి తీసుకోవడం తీసుకోవడం మీ ఇష్టం. జస్ట్ మీకు క్లారిటీ గురించి చెప్పిన. సో ముందు ఏం చేయాలి? ఐడి తీసుకోవాలి, ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలి. పైసల కోసమా, ఆరోగ్యం